అప్పుడు ఉన్నటువంటి మీరు చెప్తున్న దాని ప్రకారం అప్పుడున్న స్టాండర్డ్స్ కానీ ఒక క్యారెక్టర్కి ఇచ్చేటువంటి వెయిటేజ్ కానీ ఇప్పుడు నిజంగా కూడా తగ్గిపోయిందని చెప్పాలి. మరి ఆ తరాల్ని చూసిన మీకు ఇప్పుడు సినిమాలు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు నా ప్రకారం ఎవరికైనా కోపం వచ్చినా వచ్చినట్టు నేనేం చేయలేను కానండి. ఇప్పుడు సినిమాని సినిమా అనరండి. నా ప్రకారం ఇట్స్ సర్కస్. వీళ్ళు చేసే సర్కస్ గిమిక్లు, ఈ ఫైట్లు, చేతులు, ఇవి నిజంగా సర్కస్ మూసారు. ఇప్పుడు ఒక హీరో అంటే ఒక పద్ధతిగా ఉండాలండి. డ్యాన్స్ ఏం ఉండదండి. ఒక 25 మందినో 50 మందిని వెనకాల వేసుకోవడం, కింద పడి దొల్లడం. ఎవడ దొల్లమన్నాడని ఎవడు కాళ్ళు చేతులు పోయిన వాళ్ళకి ఇట్ట అంటాం. అది హీరో లక్షణం కాదు. ఇలాగే ఉండాలంటే ఇక దానికి ఇంకా ఆన్సర్ ఏం లేదు. సినిమా అనేది దృశ్యకావ్యం అండి. చూసి ఎంజాయ్ చేయాలి. సినిమా అనేది నమ్మించడం, కొట్టకుండా కొట్టినట్టు చేయాలి, ఏడకుండా ఏడిచినట్టు ఉండాలి. అది సినిమా. అంతేగాని నువ్వు పబ్లిక్కి తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టి నిజంగా పొడిచినట్టు చూపించి బ్లడ్ చూపించి అసలు ఎడ తీస్తారో సినిమా ప్రజలకు తెలిస్తే నువ్వు ఎడ తీసినా కానీ వాళ్ళకి నచ్చదు కదా. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఇదివరకు విఠలాచార్య గారు సినిమా తీశారంటే ఇంతే ఉండేది ఆయన దగ్గర ప్రోడక్ట్. అంటే దీన్ని ఏమంటారు, టెక్నికల్ ఇది. మరి అంత చూపించేవారు. నాటకం ఉందనుకోండి, మొహాన్ని రంగు వేసుకున్నాం లేకపోతే కళ్ళం నీళ్ళు కట్టుకుంటూ యాక్ట్ చేస్తున్నాం. 1, 2, 3 అట్ట వెనక్కి వెళ్ళిన కొద్దీ నువ్వు కనపడం తగ్గిపోతావు. అందుకని ఆఖరవాడికి వినపడని చేతులు ఎత్తి కాళ్ళు ఎత్తి అరిచి మైకి దగ్గరికి వచ్చి ఇంత హడావిడి చేస్తుంటాం. ఇప్పుడు అదే సినిమా అనుకోండి, ఈ కన్నును క్లోజ్ తీశారనుకోండి ఈ కెమెరా అయినా, మరి 2 అంగుళాలకు ఆ కన్ను 35 సెంటీమీటర్లు కనపడు. అంటే నాటకంలో ఏంటంటే అంత చేస్తే ఇంత కనపడుతుంది, సినిమాలో ఎంత చేస్తే అంత కనిపిస్తుంది. అది మీరు తెలుసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడితే సక్సెస్ ఈజీ.